హలో, గుడ్ మార్నింగ్ ప్రియమైన దేవుని బిడ్డలారా. యేసుక్రీస్తు నామమున మీకందరికీ శుభములు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈరోజు ఉదయకాలమున మీ అందరితో ఈ విధంగా దేవుని వాక్యమును పంచుకోవటానికి ప్రభు ఇచ్చిన గొప్ప కృపను బట్టి నేను ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలాసార్లు మనము మన పరిస్థితులను బట్టి లేదంటే మనకు కలుగుతున్నటువంటి అసౌకర్యాలను, ఆర్థిక ఇబ్బందులను, లేకపోతే అనారోగ్య సమస్యలను, వీటన్నిటిని బట్టి మనము ప్రార్థన చేస్తూ ఉంటాం. అనారోగ్యం నుండి దేవుడు మనల్ని స్వస్థపరచాలని, ఆర్థిక పరిస్థితుల నుండి దేవుడు మనల్ని బయటికి తీసుకొని రావాలని, లేకుంటే వివాహం నిమిత్తమై, లేదంటే ఉద్యోగం కోసం మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. ఎందుకంటే మనం ప్రార్థన చేయాలి కాబట్టి. కానీ మనం ప్రార్థన చేస్తున్నాం, కానీ చాలాసార్లు మనం వాటిని పొందుకోలేకపోతూ ఉంటాం. దానికి గల ముఖ్య కారణం ఏంటో తెలుసా? దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, మార్కు సువార్త 11వ అధ్యాయము 24వ వచనము. మార్కు సువార్త 11వ అధ్యాయము 24వ వచనంలో ఏమని సెలవిస్తుందంటే, అందుచేత ప్రార్థన చేయుచున్నప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి. యు షుడ్ మిక్స్ యువర్ ఫెయిత్ ఇన్ యువర్ ప్రేయర్. మీ ప్రార్థనలో విశ్వాసమును జోడించాలి. ప్రార్థనలో విశ్వాసమును జోడించినప్పుడే మనము కార్యాలను చూస్తాం. చూడండి, ఇక్కడ ఏమని సెలవిస్తున్నాడు ప్రభు అంటే, ప్రార్థన చేయునప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలను, అడుగుచున్న కొన్నింటిని కాదు, వాటి నెలను, అంటే ఏదైనా సరే మీరు అడుగుచున్నారు అంటే, ప్రార్థన చేసేటప్పుడు మనము అడుగుతున్న ప్రతిదీ, అంటే నీవు అనారోగ్యం కోసం ప్రార్థన చేస్తున్నావా, ఆర్థిక పరిస్థితుల కోసం ప్రార్థన చేస్తున్నావా, వివాహం కోసం ప్రార్థన చేస్తున్నావా, ఉద్యోగం కోసం ప్రార్థన చేస్తున్నావా, లేదంటే విడుదల కోసం ప్రార్థన చేస్తున్నావా, నీవు దేని కోసమైతే ప్రార్థన చేస్తున్నావో ఆ ప్రార్థనలో నీవు ప్రభువుకు అర్జీ పెట్టుకుంటున్నావు. అంటే ప్రభువుకు ఒక పిటిషన్, అంటే ప్రభువుని అడగటం. నీవు అడుగుతున్నప్పుడు నువ్వు చేయాల్సింది ఏంటో తెలుసా? మీరు ప్రార్థన చేయునప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలను పొంది ఉన్నాము. ఏమని నమ్మాలి? చాలామంది ఏమని నమ్ముతారంటే, ప్రార్థన చేసేటప్పుడు దేవుడు నాకు ఈ కార్యం చేస్తాడండి దేవుడు అని నమ్ముతూ ఉంటాం. కానీ ఇక్కడ జాగ్రత్తగా గమనించినట్లయితే ఏముందో తెలుసా? దానిని మనం పొందుకున్నామని నమ్మాలంట. పొంది ఉన్నామని నమ్మాలి, పొందుకుంటామని కాదు. మీకు అర్థమవుతుందా అండి నేను చెప్పేది? చాలామంది ఏమనుకుంటారంటే, ప్రభు నాకు అనుగ్రహిస్తాడండి, ప్రభు నాకు చేస్తాడండి కార్యము, నాకు ఉద్యోగం వస్తుందండి, నాకు వివాహం అవుతుందండి, నా అనారోగ్యం బాగుపడుతుందండి, దేవుడు నన్ను స్వస్థపరుస్తాడండి అని నమ్మి ప్రార్థన చేస్తూ ఉంటారు. అవునా? కానీ దేవుని వాక్యం ఏమని సెలవిస్తూ ఉందో తెలుసా? చేస్తాడు అని కాదంట, చేశాడు అని నమ్మాలి. అంటే నీ ఉద్యోగం నువ్వు పొందుకున్నావు అని నమ్మాలి, నీ స్వస్థత నువ్వు పొందుకున్నావు అని నమ్మాలి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ప్రార్థన చేయునప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి. పొంది ఉన్నామని నమ్మాలి. అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నా. అంటే ముందు నమ్మితే తర్వాత పొందుకుంటావు. హల్లెలూయా. అది చాలామంది మనం ఏమనుకుంటాం అంటే, నాకు అది ఇస్తే నేను దేవుని నమ్ముతానండి, దేవుడు నన్ను స్వస్థపరిస్తే నేను ప్రభువుని నమ్ముకుంటానండి, దేవుడు నాకు ఉద్యోగం ఇస్తే నేను ప్రభువుని నమ్ముకుంటానండి, దేవుడు నాకు అది ఇస్తే నేను ప్రభువుని నమ్ముకుంటానండి. కాదు 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 నీవు పొందుకున్నావని నీవు నమ్మిన తర్వాత అవి మీకు కలుగును. అంటే వాట్ ఎవర్ దట్ యు వాంట్ టు సీ ఇన్ ద ఫిజికల్ realm, you should see before, or you should receive it before you see it. నీవు చూచేదానికంటే, అంటే సహజ పరిధిలో మీరు చూచేదానికంటే ముందు మీరు వాటిని మీరు పొందుకోవాలా.
హల్లెలూయా. వాక్యము నిజంగా అద్భుతమైనదండి. మనం దాన్ని చాలా మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటా ఉన్నాం. చూడండి ఎంత అద్భుతంగా ఉంటా ఉన్నాడో. మీరు ప్రార్థన చేసేటప్పుడు మీరు అడుగుతున్నదన్నీ పొందియున్నామని నమ్ముడి. హల్లెలూయా, హల్లెలూయా. మీరు నమ్మితే మీరు పొందుకుంటారు. పొందియున్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. జీసస్ ఈజ్ హిమ్సెల్ఫ్ సేయింగ్ దట్ యు విల్ రిసీవ్. అంటే నీ ప్రార్థనలో నువ్వు అడిగే ప్రతి దానిని నీవు పొందుకున్నావు అని నువ్వు నమ్మితే దాన్ని నువ్వు చూస్తావు. మనం ఏం చేస్తామంటే రివర్స్ చేస్తాం. మనం చూస్తే నమ్ముతాం అనుకుంటాం, లేదంటే దేవుడు చేస్తాడు అని నమ్ముతూ ఉన్నాం. కాదు 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 అవి పొందియున్నామని, అండర్లైన్ చేసుకోండి ఆ మాట. పొందియున్నామని అంటే పొందుకున్నాం, అయిపోయింది అని నమ్మాలా. నేను పొందుకున్నాను అంతే, నా హీలింగ్ నాకు వచ్చేసింది, ఆల్రెడీ ఐఎమ్ హీల్డ్. అందుకని నువ్వు ఏమని కన్ఫెషన్ చేయాలో తెలుసా? ఐఎమ్ హీల్డ్ అని. సాతానుడు అంటాడు, నువ్వు ఇంకా స్వస్థపరచబడలేదు కదా, ఇదిగో నీకు ఇంకా ఈ నొప్పి ఉంది కదా, ఇదిగో నీకు ఇంకా ఈ సిమ్టమ్స్ ఉన్నాయి కదా, ఇదిగో నీకు ఇంకా ఎస్ 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 బట్ నేను పొందుకున్నానని నమ్ముతున్నా నేను. దట్ ఈస్ నాట్ ట్రూ. అఫ్ కోర్స్ అది కనిపిస్తూ ఉంది, కానీ నేను దాన్ని నమ్మను. నాకు కనిపించేది నేను నమ్మను. నేను పొందుకున్నానని నేను నమ్ముతాను. హల్లెలూయా, హల్లెలూయా. సీక్రెట్ మీకు అర్థమైందా? దేవుని వాక్యంలో ఉన్న సీక్రెట్ ఈ రోజున మీరు ఈ రహస్యం దేవుడు మీతో నా ద్వారా బయలుపరిచాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక మీదట మీరు ఏం అడగాలనుకున్నా సరే, మీరు అడుగుతున్నప్పుడు మీరు ఏం చేయాలో తెలుసా? దాన్ని నేను ఆల్రెడీ పొందుకున్నాను. మీరు అడిగేటప్పుడే మీరు నమ్మాలి. ఏమన్నా తెలుసా? ఆల్రెడీ నేను దాన్ని పొందుకున్నాను. అస్వస్థత నాకు వచ్చేసింది, నేను ఆశీర్వదింపబడ్డాను, నేను విడుదల చేయబడ్డాను, నా అప్పులు కొట్టివేయబడ్డాయి అని నీవు ఎప్పుడైతే నీవు నమ్మితే, ప్రార్థన చేయునప్పుడు మీరు అడుగుచున్న వాటినెల్లను అది ఏదైనా సరే పొందుకున్నావని నువ్వు నమ్ము. హల్లెలూయా, హల్లెలూయా. కళ్ళు మూసుకుంటే వచ్చిన ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, పరలోకపు తండ్రి, నీకు వందనాలు నాయనా. అయ్యా, ఈ వాక్యం ద్వారా మీ బిడ్డలతో మీరు మాట్లాడారని నేను నమ్ముతున్నానయ్యా. దేవా, మేము చాలాసార్లు ప్రార్థన చేస్తున్నాం, మీరు అనుగ్రహిస్తారని, మీరు కార్యం చేస్తారని మేము నమ్ముతున్నాం. కానీ మీ వాక్యం సెలవిస్తూ ఉంది, మేము ఆల్రెడీ వాటిని పొందుకున్నామని మమ్మల్ని నమ్మమంటున్నారు. అవును నైనా, అయ్యా, ఈ రోజునైనా దాన్ని మేము సరి చేసుకుంటాం. ఇక మీదట మేము ప్రార్థన చేసేటప్పుడు మేము అడుగుచున్న వాటినెల్లను మేము పొంది ఉన్నామని మేము నమ్ముతున్నాము తండ్రి. మీరు మాకు అనుగ్రహించారని మేము నమ్ముతున్నాం, మేము వాటిని పొందుకున్నాము నైనా. ఈ వాక్యమైన ప్రతి బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించి అభివృద్ధిపరచమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొని పొందుకొని నామ తండ్రి, ఆమేన్. God bless you. See you again next time. Amen.